ఫ్యామిలీ సెట్ అవుతుందండి. ఫ్యామిలీ సెట్ అవుతుంది ఎందుకంటే యాక్షన్ అంటే ప్రతిసారి సెట్ అవ్వలేదు. ఫ్యామిలీ ఎక్కువ వెళ్ళిపోతారు పబ్లిక్ లోకి. సో ఇప్పుడు నెక్స్ట్ రాజమౌళి గారి కాంబినేషన్ లో సినిమా వస్తుంది. ఆ సినిమా మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మేడం? టైం పడుతుందేమో, వచ్చేలోపు నా పెళ్ళి అయిపోతుందేమో. సో ఆ సినిమా ఇప్పుడు అఫీషియల్ హాలీవుడ్ ఎంట్రీ రాజమౌళి గారిది మహేష్ బాబు గారి సినిమాతో ఇస్తున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? ఎక్సైటెడ్, వీఆర్ ఎక్సైటెడ్. సో బర్త్డే సందర్భంగా మహేష్ బాబు గారికి విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే మహేష్ బాబు. మురారి ఎక్స్పీరియన్స్ ఎలా చేపిస్తున్నాడు కదా మహేష్ అన్న. అవునవును. ఎలా అనిపిస్తుంది? మహేష్ బాబు గారిని అందరూ ఓన్లీ అంటే ఫేస్ వల్లనే కాదు, ఆయన హార్ట్ కూడా చాలా అందంగా ఉంటుంది. ఎందుకంటే చాలా చారిటీస్ చేస్తుంటారు, హార్ట్ ఆపరేషన్ చేస్తుంటారు కదా. సో అవన్నీ చూస్తున్నప్పుడు ఒక అభిమానిగా మీకు ఏమనిపిస్తుంది? ఆబ్వియస్ గా మాకు ఓన్లీ యాక్షన్ కాకుండా ఇట్లాంటి వాటి చేస్తుంటేనే కదా ఎక్కువ ఫ్యాన్ అయిపోతాం. మూవీస్ కి కాకుండా రియల్ లైఫ్ లో కూడా దీనికే ఫ్యాన్ మేము అట్లా. ఓకే, సో మహేష్ బాబు గారి పక్కన ఏ హీరోయిన్ మీకు బాగా అనిపిస్తుంది? చాలా మంది ఉన్నారు, ఎవరైనా సెట్ అయిపోతారు మహేష్ బాబు పక్కన. మరి ఎవరిని హీరోయిన్ పెడితే బాగుంటుందని మీరు అనుకున్నారు రాజమౌళి గారి సినిమాలో? మీరు ఎవరిని చూడాలనుకున్నారు మహేష్ పక్కన? చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు చాలా కొత్త మంది వస్తున్నారు. సో కొత్త ఫేస్ చూస్తే బెటర్ అనిపిస్తుంది. శ్రీలీల, పూజ హెగ్డే బెటర్. హైట్ గానీ మొత్తం బాగుంటది. మూవీకి వెళ్ళాలి, లేట్ అవుతుంది.